తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు నల్గొండ జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ మేరకు పలు ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. నార్కట్పల్లి మండలంలోని బ్రహ్మాండవల్లంలో రిజర్వాయర్ను సందర్శించి సీఎం ఆవిష్కరించబోతున్నారు. ఇక ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు పూర్తి కావడంతో 0.3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా నీటిపారుదల శాఖ ఏర్పాట్లు చేసింది. దీంతో నల్గొండ, నకిరేకల్, మునుగోడు ఇక తుంగతుర్తి నియోజకవర్గాల్లోని 1,00,000 ఎకరాలకు సాగు, 107 గ్రామాలకు తాగు నీరందించేందుకు నాడు వైఎస్ హయాంలో శంకుస్థాపన చేశారు. అలానే తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చేందుకు కీలకమైన యాదాద్రి విద్యుత్ కేంద్రాన్ని సీఎం ప్రారంభించబోతున్నారు. విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేయబోతున్నారు. ఒక్కోటి 800 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో మొత్తం 5 యూనిట్లను ఈ కేంద్రంలో నిర్మిస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఒకే స్థలంలో 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడం దేశంలో ఇదే తొలిసారిగా చెబుతున్నారు.